హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ గ్రూప్ 4 సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడొచ్చండి, మనకు ఏదైతే ఈ యొక్క వెబ్ నోట్లో ఏమున్నదంటే, గతంలో మనకు ఎంపిక జాబితాలో కొంతమంది అభ్యర్థులకు నిలిపివేశారనమాట. ఎందుకు వాళ్ళను నిలిపివేశారంటే, సో డిగ్రీలు ఏదైతే డిగ్రీలు సో ఎవరైతే డిగ్రీలో సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లో డిగ్రీలు చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో, దానికి సంబంధించినటువంటి అర్హత అంశం పరిష్కారం కావడంతో వారి స్థానంలో మరో 8 మంది తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గా సుప్రీంకోర్టు మనకు ఒకటి చెప్పడం జరిగింది కదా తీర్పులో. సో వేరే స్టేట్స్ సంబంధించినటువంటి డిగ్రీలకు సంబంధించినటువంటి చెల్లుబాటు కాదన్నట్టుగా మనకు తీర్పు రావడంతో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి దానిపైన ఇక్కడ తుది నిర్ణయం బట్టి ఉంటుంది అనేసి కూడా చెప్పడం ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పొందిన డిగ్రీలకు సంబంధించినటువంటి అర్హత అంశం పరిష్కారం కావడంతో ఇక్కడ కొత్తగా మనకు 8 మందికి సంబంధించినటువంటి తాత్కాలికంగా ఈ యొక్క ఎంపిక జాబితాను విడుదల చేశారు. అంటే ప్రొవిజనల్ లిస్ట్ను మరో 8 మందికి అవకాశం ఇచ్చినటువంటి సమాచారం. సో దీంట్లో మనకు 68 పోస్ట్ కోడ్ సంబంధించినటువంటి 68 జూనియర్ అసిస్టెంట్ నుంచి కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్స్కి, తర్వాత 99 వార్డ్ ఆఫీసర్ సంబంధించినటువంటి మంచిర్యాల, తర్వాత 99 వార్డ్ ఆఫీసర్ నిర్మల్. సో ఈ విధంగా దాదాపుగా 8 మెంబర్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే షరతులు ఉన్నాయో, సో ఇక్కడ చూడొచ్చు మనకు కండిషన్స్ ఏమున్నాయి. ఇక్కడ పరీక్షల్లో ఎంపికైనంత మాత్రాన ఉద్యోగాల నియామకానికి హక్కు కలిగినట్టు కాదు అనేసి, అదేవిధంగా అభ్యర్థి ప్రవర్తన, గత చరిత్ర సంబంధించినటువంటి అర్హతలను అధికారులను పరిశీలిస్తారనేసి, అభ్యర్థి యొక్క శారీరకంగా ఉద్యోగానికి తగిన వాడైనా ఉండాలి, మరి అసలు ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించిందా లేదా అనే దానిపైనతో పాటు ఏదైతే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసు ఎస్ఎల్పి ఇక్కడ సంబంధించినటువంటి 1497 1 క్లాస్ 2026 పెండింగ్లో ఉన్న ఈ యొక్క కేసును సంబంధించినటువంటి తుది తీర్పుకు లోబడి నియామకాలు జరుగుతాయి అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు గ్రూప్ 4 సంబంధించినటువంటి మరి వెబ్ నోట్ అయితే టీజీపీఎస్సీ అనేది ఇక్కడ విడుదల చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఈ 8 మెంబర్స్ సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉన్నారో, సో వీళ్ళకి సంబంధించినటువంటి అర్హతగా ప్రకటిస్తూ ఒక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగిందంట, తాత్కాలిక జాబితా. సో కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పొందినటువంటి డిగ్రీలకు సంబంధించినటువంటి అర్హత అంశం పరిష్కారం కావడంతో వారి స్థానంలో మరో 8 మంది అభ్యర్థులకు ఎంపిక చేసుకున్నటువంటి సమాచారం. సో ఏదైనా సరే గ్రూప్ 4 సంబంధించినటువంటి ఏదైతే నెక్స్ట్ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో, మనకు దాదాపు కూడా 8,000 నుంచి 10,000 వరకు కూడా మనకు భారీ ఖాళీలతో నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. సో గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం నోటిఫికేషన్స్ విషయంలో. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే 6 మంత్స్లో మరి దాదాపుగా 2027 నుంచే ఈ యొక్క గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్ 1 అయినా సరే, తర్వాత గ్రూప్ 2 సంబంధించినటువంటి అంశం అయినా సరే, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది మరి యథావిధిగా నోటిఫికేషన్స్ అనేది 1 by 1 వచ్చే అవకాశం ఉన్నది. సో కాబట్టి నిరుద్యోగులు ఇక్కడ చేయాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో 100% తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది 1 by 1 రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం సార్. సో గ్రూప్ 4లో ఇప్పటి వరకు అంటే గ్రూప్ 4 జాబ్ వచ్చి తర్వాత మళ్ళీ మిగతా సంబంధించినటువంటి కొంతమంది గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోస్టులతో పాటు మిగతా సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, సో మిగతా కొన్ని ఉద్యోగాలు మరి దానికంటే గ్రూప్ 4 కంటే పై స్థాయి ఎంపిక అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఆ పై స్థాయి ఉద్యోగాలు చేరి మరి ఇక్కడ గ్రూప్ 4లో బ్యాక్లాగ్స్గా ఉంచుకున్నారు. సో కాబట్టి ఈ బ్యాక్లాగ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, సో మరి ఇప్పుడు తెలంగాణలో మనకు ఎక్కువగా పోస్టులతో దాదాపు కూడా ఎక్కువగా నోటిఫికేషన్స్తో మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా
మరి ఇక్కడ భారీ నోటిఫికేషన్స్ మరి వెలువడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో గతం నుంచి చెప్పుకుంటూ వస్తుంది నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఇక్కడ మరి నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో పారదర్శకంగా ఉన్నది. సో మీ ప్రిపరేషన్ కొనసాగించండి అనేసి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి గ్రూప్ 4 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి.